హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఎదురుగుండా కూర్చున్నటువంటి త్రిమూర్తులు గురువులు శ్రీ శలాక రఘునాథ శర్మ గురువు గారికి, శ్రీ రాళ్లపల్లి రామసుబ్బారావు గురువు గారికి, శ్రీ అభయానంద సరస్వతి గురువు గారికి పాదాభివందనలు చేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. 3 విషయాలు అనుకున్నాము. మొదటి ఏమిటంటే సంసారం అంటే ఏమిటి? అందరు చెప్తారు కదా, గురువులందరూ పుస్తకాలు అన్నీ బోధిస్తాయి. ఈ సంసారమయ్యా నీకు బంధకం, ఈ సంసారంలోంచి బయటపడవయ్యా అంటారు. ఏమిటి ఆ సంసారం? అది ఈనాటి అంశం. ఆ సంసారంలోంచి బయటపడడమే సన్యసించడం. ఆ నేను అంటే సోకాల్డ్ ఐ, అది సన్యసించడం ఎలాగా అనేది రేపటి అంశం. ఈ 2 జరిగితే స్వరూప అనుసంధానం, అది ఎల్లుండే అంశం. ఈ విధంగా ఒక క్రమంగా తీసుకుందామనే ఉద్దేశంలో చిన్న మార్పు చేశాను. సరే, వివేక చూడామణిలో శిష్యుడు గురువుగారిని చేరిన వెంటనే గురుస్తుతి చేసి అడిగాడుగా, ప్రశ్నలు వేశాడు. కోనామ బంధ, కుతయేష ఆగత, కథం ప్రతిష్ట అంటూ అలాగా 6 ప్రశ్నలు. కోసవానాత్మ, దీన్ని ఎలా తప్పించుకోవడం అంటూ ఈ ప్రశ్నలు వేశారు కదా. ఆ ప్రశ్నల సారాంశమే ఈ సంసారం అంటే ఏమిటి, సన్యసించడం అంటే ఎలా, స్వరూపానుసంధానం పొందడం ఎలా. ఇది మన తాలూకా ఎజెండా. ఏ సిద్ధాంతాన్నైనా భారతీయ దర్శనాలు అంటున్నాము అని చెప్పారు కదా. దర్శనము అంటే కళ్ళతో చూడటం కాదు, విజనరీ విన్నాం కదా, విజన్. ఆ విజన్ని దర్శనము అంటాం. ఇక్కడ ఈ దర్శన శాస్త్రాల గురించి బోధించారు మనకు తెలుసు అవి. ఇలా ఉండగా ఏ దర్శనమైనా చర్చించే అంశాలు ఈ 6 అంశాలు ఉంటాయి. మొదటిది జీవుడు, రెండవది జగత్తు, మూడవది ఈశ్వరుడు, నాలుగవది బంధం, ఐదవది మోక్షం, ఆరవది మోక్ష సాధన. ఐఎమ్ రిపీటింగ్: జీవుడు, జగత్, ఈశ్వరుడు, బంధం, మోక్షం, మోక్ష సాధన. So what are we looking at today? Are we looking at Jiva? No. Are we looking at Ishvara? No. We are looking at the cause of the bondage. బంధం, సంసారం బంధం అంటున్నాం కదా. ఆ సంసారాన్ని ఈరోజు చూస్తాం. అది ఇక్కడ చేస్తున్నటువంటి పని. ఈ సంసారాన్ని నుంచి విముక్తి పొందడం అనేదే కదా మోక్షం అంటే ఏమిటనేది మనం చెప్పుకుంటున్నాం. అది సంసార నివృత్తే మోక్ష స్వరూపము. అంటే సాధన చేసి మోక్షాన్ని పొందాలి అంటే దేనిని తొలగించుకుంటే మోక్షం వస్తుంది. ఆ తొలగించుకోవలసినది ఏమిటి? నిన్న సర్వాత్మానంద కూడా చెప్పారు. మనకి మర్చిపోయాం మనం, ఈశ్వరుడు మర్చిపోలేదు. అందువల్ల ఆయనకి ఏంటంటే సంసారం లేదు. ఆయన మాయతో కూడా ఉన్నప్పటికీ కూడా ఈశ్వరతత్వంలో మాయ ఈశ్వరుని అధీనంలో ఉండడం వలన ఈశ్వరునకు సంసారం అనే బాధ లేదు. మరి జీవునికి ఏమైంది? అలా క్రమేణా కిందకి రాగా జీవ అవస్థలో ఈ మాయ లేక అవిద్య అనేటటువంటిది జీవుని బంధించింది. ఎందుకంటే జీవుడు మాయ గుప్పిట్లో, అవిద్య గుప్పిట్లో ఉన్నాడు కాబట్టి డిపెండెంట్ ఆన్ ద మాయ. సో 4వ అంశమైనటువంటి 6 ఉండే సంసార స్వరూపాన్ని మనము చూస్తున్నాం. 15వ అధ్యాయంలో నరూపమస్యేహ తదోపలభ్యతే నా అంతో నాచాదిర్ నచ సంప్రతిష్ట అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా అని ఇచ్చారు కదా ఆర్డర్. ఇది కనిపిస్తుందా ఎదురుగుండా? నరూపమస్యేహ, రూపంలో కనపడదు. తథా ఉపలభ్యతేనా నా అంతః నచ ఆదిర్ న సంప్రతిష్ట అశ్వత్థం ఏనం
ఇది సంసార వృక్షం. అశ్వత్థంతో పోల్చారు కదా, రావి చెట్టుతో. సువిరూఢ మూలం, వెరీ డీప్ రూటెడ్. అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా. సరే, ఇప్పుడు సంసారానికి వేర్వేరు పేర్లు పెట్టుకోవచ్చు. ఒకటేమిటి? సంసారం. రెండవది మాయ. మూడవది అవిద్య. నాలుగవది అనాత్మ. ఐదవది భ్రాంతి, కల్పన, మిథ్య. ఇలా అలా పెట్టుకోవచ్చు. మరి ఏదో ఒక పేరులో నిలబడదు సంసారం అనేదాన్ని. రవికుమార్ గారు, భగవంతుడు ఆదియా అనాదియా? భగవంతునికి బిగినింగ్ ఉందా? బిగినింగ్ లేదా? లేదు. ఎండింగ్ లేదు. అంటే ఆది అంతములు లేవు. ఆది అంతములు లేకపోతే మధ్య ఉంటుందా? ఒక తాడు తీసుకోండి, ఆది లేదు, అంతం లేదు, మరి మధ్య ఎలా ఉంటుంది? ఉండదు కదా. అంటే ఆది మధ్యాంతరహితుడు అని చెప్పినా, ఆద్యంతరహితుడు అని చెప్పినా ఒకటే అర్థం. అదే కదా ప్రతి చోట మనం గురువులు చెప్పిస్తున్నారు. సరే, భగవంతుడు అనాది, అనంతుడు, సందేహమేం లేదు కదా ఈ విషయంలో. ఓకే, సరే. ఆయన యొక్క శక్తి నిన్న చెప్పారు. మాయ అంటే ఎక్కడో వేరే లేదండి, ఆయన గారి శక్తి స్వరూపమే మాయ. ఈ మాయ అనేటటువంటి దాని వలనే సృష్టి జరుగుతోంది. యది శక్త్యా యుక్తో భవతి శక్తః ప్రభవితం నచేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి. ఆయనతో ఈ మాయ కలిస్తేనే సృష్టి జరుగుతుంది. ఆ మాయ అనే దాంట్లో ఆయన కలవకుండా ఉంటే ఆయన కొంచెం కూడా కదలకే లేదు. అంటే కదలిక లేదంటే చైతన్యం లేదని కాదు, సృష్టి జరగలేదు నాకు కదా. ఇప్పుడు ఈ సంసారాన్నే మాయ లేక సంసారం అన్నాం అనుకోండి. సరే, రవిప్రకాష్ గారు, ఈ సంసారం అనేది అనాది అందామా ఆది అందామా? ఏదైనా యూ చూజ్ ఎనీ వన్ ఆఫ్ దమ్. నో, కైండ్లీ సిట్ డౌన్. ఐఎమ్ నాట్ ఎ టీచర్, ఐఎమ్ లెర్నర్ లైక్ యూ ఓన్లీ. ఓకే, కూర్చోండి. కమల గారు, సంసారం ఆది ఆయన ఉంది అన్నారు. ఆది మీరు ఉందన్నారా లేదన్నారా? పరమాత్మతత్వానికి సమానమైనది కాబట్టి అవ్యక్తనామ్ని పరమేశ శక్తి అనాద్య విద్య త్రిగుణాత్మిక పర వివేక చూడాలంటే కదా. సో దాని ప్రకారంగా ఆ శ్లోకం ఇది ఆది లేదు అన్నట్టుగా చెప్తున్నారు. సరే, ఆది లేని దానికి అంతం ఉంటుందా? మొదలే లేదు, తాడు మొదలే లేదు, చివరి ఎలా వస్తుంది? రాదు కదా. అంటే ఆది లేదు అంటే అంతం లేదు అని చెప్పాల్సి వస్తుంది కదా. ఒక ప్రాబ్లం వచ్చి పడింది ఇప్పుడు. ఏమిటా ప్రాబ్లము? మాయ లేక సంసారాన్ని తొలగించుకుంటే నీకు మోక్షం వస్తుంది అని చెప్తున్నారు. మాయకి అంతం లేదు అని మీరే చెప్తున్నారు ఇప్పుడు. మరి అంతం లేకపోతే ఎలా తొలగించుకుంటాను? ఇప్పుడు ఈ తాడుకి ఎండ్ ఉందంటే నేను జాగ్రత్తగా అలా ఫాలో అయ్యి 5,000 కిలోమీటర్లో 50,000 కిలోమీటర్లు వెళ్ళి అంతాన్ని పట్టుకుంటాను. అసలు అంతమే లేదు మహాత్మా దీనికంటే. మరి అంతాన్ని నేను ఎలా చేరుకుంటాను? అంటే చదువు వ్యర్థమవుతుంది కదా. ఈ ఉపనిషత్తులు, ఈ చదువులు, గురువులు, బోధనలు ఇవేవి అంతం లేని దానికోసం మనం ఆరాటపడితే అందుతుందా? అందదు. అప్పుడేంటైంది? అంతం ఉందని ఒప్పుకోవాలా? ఉందంటే మరో ప్రాబ్లం వస్తుంది, అది చెప్తాను. ఏం రవిశంకర్, మాయకి అంతం ఉందా? వ్యష్టి ఏమిటి, సమష్టి ఏమిటి? మాయ అన్నది ఒకటే. వ్యష్టి సమష్టి డిఫరెన్సెస్ ఓన్లీ ఇన్ ది వెన్ యూ ఆర్ క్లాసిఫైయింగ్ జీవ అండ్ ఈశ్వర. ఈశ్వర వే ఆల్రెడీ రిమూవ్డ్ హిమ్ ఫ్రమ్ దిస్ స్పియర్ బై బికాస్ ఈజ్ మాయాతీత అండ్ ఈజ్ నాట్ ఇన్ సంసార. So we are not considering him. We are only considering the Jiva only. Samashti is Ishvara. Samashti Karana Shakti Ishvara. Ishvarudu Mayatitudu. Mayatitudu కాబట్టి ఆయన సంసారి కాడు.
అసంసారి. ఓకే, అదైపోయింది. మనం ఉన్నాం కదా మనందరం. ఇప్పుడు ఇంతకీ దీనికన్నా ముందు ఇంకో ప్రశ్న వేసుకుందాం. సంసారము అంటే ఏమిటి? ఫస్ట్ let us define in our own words. Let's see what Bhagavad Pada has defined later. సంసారము అనగానేమి చెప్పండి. బ్యూటిఫుల్, మంచి గ్రామర్ మాస్టర్ మీరు. సమ్యక్, మంచి ఇంపార్టెంట్ డెఫినేషన్ అండి. సమ్యక్ సరతి ఇది సంసార. సమ్యక్ అంటే బాగుగా ప్రవహిస్తూ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సరతి ఇది సంసారం. ఇంకా చెప్పాలంటే అది ప్రవాహం అనేది లైనియర్గా ఇలా వెళ్ళేది కాదు, సైక్లికల్గా వెళ్ళేటటువంటి మూమెంట్ అనేది సంసారం. 3 సంసారాలు ఉన్నాయండి. అదేమిటండి సంసారం అంటే? తమిళ్లో భార్య కదా, 3 సంసారాలు అంటున్నారు. 3 భార్యలు ఉన్నారా మీకు అని. సంసారం అంటే భార్య అండి బాబు. అదే తమిళ్లో వెళ్ళి మా ఆయన సంసారం అందాంగా అంటే నా భార్య వచ్చిందని అర్థం. సో సంసారం అంటే ఇక్కడ భార్య అనే అర్థంలో చెప్పటం లేదు, భార్యాభర్త అని కాదు. 3 సంసారాలు ఉన్నాయి. ఒక సంసారం ఏంటంటే ఈ సృష్టి. ఈ సృష్టి అంతా కూడా ఎప్పుడో వస్తోంది, మళ్ళీ పోతుందని నేర్చుకుంటున్నాం కదా. సో అది మళ్ళీ సైక్లికల్గా వస్తోంది అని చెప్పడాన్ని ఒక సంసారం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సంసారం వన్ కెన్ థింక్ ఆఫ్. అంటే ప్రపంచ సృష్టి జరగడము, స్థితి కలిగి ఉండడము, ఆ స్థితి నుంచి జారిపోవడము లేక విలీనమైపోవడము, మళ్ళీ స్థితి కలగడం, సృష్టి జరగడం అనేది ఒక సంసారం. ఒకటి. దాన్ని నేను ఆపగలనా? అది ఈశ్వరుని పని కదా. పొద్దునే చెప్పారు ఈశ్వరుని 3 పనులు ఉన్నాయండి అన్నాడు. ఇంకేం పనులు లేవండి అని అనమాట. మళ్ళీ 3 ఉన్నాయి సార్. ఏమిటంటే పుట్టించాలి, పెంచాలి, మళ్ళీ విలీనం చేయాలి. మన పని కాదు కదా అది. సో ఆ సంసారం అలా పెట్టండి. ఇంకా 2 మిగిలాయి. ఏమిటవి? పుడుతున్నాం కదా, జనన మరణ వలయం. అంటే ఒక మనిషి పుడుతున్నాడు, కొన్నాళ్ళు ఉంటున్నాడు. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. ఎందుకు ముట్టుకు వస్తావు దానికోసం చెప్పారు. సో దిస్ ఈజ్ ద సెకండ్ ఆస్పెక్ట్. అంటే starting of a jiva, continuation of the jiva and ending of a particular jiva can also be is a cyclical process for him. Why cyclical? If it is ఈ జన్మ అయిపోయిన తర్వాత ఎండ్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ పుట్టకపోతే మరి జన్మరాహిత్యం కోసం ఈ తపస్సులు ఈ సాధనలు అక్కర్లేదుగా. అంతే జన్మ ఉంటూ కర్మ ఉంది కాబట్టి, కర్మ ఉంటే కర్మ ఫలం ఉంటుంది కాబట్టి, కర్మఫలానికి వాసనలు ఉంటాయి కాబట్టి, ఈ వాసనలు కారణ శరీరం ఏర్పడుతుంది కాబట్టి, ఈ కారణ శరీరాన్ని అనుసరించి మళ్ళీ జన్మ మనం పొందాలి. ఇది కదా మన కర్మ సిద్ధం. దాని ప్రకారంగా సమ్యక్ సరస్వతి సంసార. ఇది కూడా 2. ఇక రోజు మనం చచ్చిపోతున్నాం, పుడుతున్నాం. పొద్దున్న లేచేసరికల్లా పుడుతున్నాం, సాయంత్రం అయ్యేసరికల్లా చనిపోతున్నాం. అదే చెప్తున్నారు. రోజు రాత్రి నువ్వు ఈశ్వరుడు రా అని చెప్పారు ముండకోపనిషత్తులు. రాత్రి అయ్యేసరికి ప్రతి వాళ్ళు ఈశ్వరుడే. ఎందుకంటే అవ్యక్తంలోకి పోతున్నారు, సుషుప్తిలో. పగలంతా జాగ్రత్తలో ఉంటే విశ్వడు అన్నారు, తర్వాత తేజస్సుడు అన్నారు. స్వప్నంలోకి పోతే ఈ 2 అవస్థలు జారిపోయి నకంచన కామం కామయతే నకంచన స్వప్నం పశ్యతి. అదే ఈశ్వరుడు. అంటే నువ్వు కారణావస్థలోకి వెళుతున్నావు. అంటే సంసారం అంటే ఏమిటవుతుంది? పెద్ద సంసారం ఏమైంది? కార్యావస్థ నుంచి కారణావస్థలోకి మళ్ళీ కారణావస్థలోంచి కార్యావస్థలోకి రావడాన్ని పెద్ద సంసారం ఉంటుంది. ఇక్కడ కూడా జరుగుతుంది కదా. సో ఇది ఒక సంసారమే. సో ఈ విధంగా చూసుకుంటే ఆది ఉందా అంతం ఉందా అనేటటువంటి ప్రశ్న అనేది ఈ బడా సంసారం కోసం వేసిన ప్రశ్న. కానీ మనం రోజు పుడుతున్నామా లేదా, లేకపోతే ఒక జీవిత పరిమాణంలో పుడుతున్నామా లేదా అనే కాంటెక్స్ట్లో వేసిన ప్రశ్న కాదు. ఎందుకంటే శర్మ అనేవాడికి ఆది ఉంది, అంతం ఖచ్చితంగా ఉంది. దానికి ఏం అనుమానం ఏం లేదు కదా ఎవరికి ఉందా? జాతస్య హి ధ్రువం మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ. ఓకే, కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ప్రకారంగా
సంసారము నుండి విముక్తి లేనప్పుడు, అంటే జనన మరణ వలయంలో నేను పడకుండా ఉండడానికి అవకాశము లేదు, ఎప్పటికీ మాయా విద్య అని నన్ను వెన్నాడుతూనే ఉంటుంది అనేటటువంటి భావనలో ఉంటే, అప్పుడు ఈ శాస్త్రాలు చదివి ఏమి సాధిస్తావు యజ్ఞేశ్వర శర్మ? అది ప్యూర్ థియరిటికల్ నాలెడ్జ్ అయిపోదా? సో యు మస్ట్ సే దట్ దేర్ ఈజ్ అన్ ఎండ్ ఫర్ ది సంసార. అదర్వైజ్ వేర్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ట్రైంగ్? అప్పుడు ఏం చేస్తున్నావు? ఇండైరెక్ట్లీ యు ఆర్ హైపోథసైజింగ్ దట్ దెర్ విల్ బి ఎ పాసిబుల్ ఎండ్ ఫర్ మై సంసార, అట్లీస్ట్ యాజ్ ఎ జీవ, రైట్? సో ఇఫ్ ఐ హ్యావ్ అన్ ఎండ్ ఫర్ మై సంసార, ఆర్ జనన మరణ వృత్తిలో పడకుండా ఆ చక్రంలో తప్పించుకోగలను అని నేను తెలిస్తే, మాయకి అంతం ఉంది అని ఒప్పుకున్నాను అనుకోండి, అంటే ఈ సంసారానికి ఒక ఎండ్ పాయింట్ నేను చూపిస్తున్నాను అనుకోండి, అప్పుడు ఏమిటి వస్తుంది? సంసారం పోతే ఏమిటి రావాలి? సంసారం పోయిందండి, ఏమొచ్చింది? అంటే మోక్షం బిగిన్ అయింది. వాట్ హ్యాపెండ్? యూ గేవ్ ఏ స్టార్టింగ్ పాయింట్ ఫర్ మోక్ష. By defining this way, when you say that you have negated, you can negate samsara at some time point. The opposite of samsara, the opposite of andhakara is light, and that the opposite of samsara must be moksha, and that moksha must have a starting point by this definition. చెప్పండి. కానీ ఒక పాయింట్ అండి, ఇప్పుడు మనకి అనారోగ్యం వచ్చింది అంటాము, అనారోగ్యం పోయిన వెంటనే ఆరోగ్యం తిరిగి వచ్చింది అనుకోవాలి, లేదంటే మనకి వచ్చిన ఆరోగ్యం ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాము, మధ్యలో అనారోగ్యం వచ్చి పోయిందని అనుకోవాలి. అంటే అక్కడికే వస్తాం, అదే అక్కడ కన్క్లూషన్ వస్తుంది. ఆయన చెప్పింది మంచి పాయింట్. అనారోగ్యము అనేటటువంటిది వచ్చిపోయేది. నీ సహజ స్థితి ఏమిటంటే ఆరోగ్యం. సహజ స్థితిలో ఉండు అంటే ఈ పర్టికులర్ కాంటెక్స్ట్లో ఆరోగ్యంగా ఉండు. చెడిపోయిన ఆరోగ్యం చెడకుండా చూసుకో, మొదటి పాయింట్. ఒకవేళ చెడితే దాన్ని మళ్ళీ ట్రాక్లో పెట్టుకుని ఆరోగ్యాన్ని కంటిన్యూ చేసుకో. సో ఎ ఫిజిషియన్ ఈజ్ నాట్ ఏ ట్రీటర్ ఆఫ్ ద డిజీజ్, హీ ఈజ్ ఏ డిస్పెన్సర్ ఆఫ్ హెల్త్ కదా. ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఎ డాక్టర్, యు ఆర్ గివింగ్ హెల్త్ అండ్ నాట్ ఎ క్యూరర్ ఆఫ్ ద డిజీజ్. దట్ అన్ఫార్చునేట్లీ దట్ హ్యాస్ బికమ్ యువర్ గౌణ రోల్. ద ప్రైమరీ రోల్ ఈజ్ ప్రివెన్షన్. ద ప్రధాన గౌణం ఏంటంటే ట్రీట్ డిసీజ్. But roles have reversed now in understanding, but that's beside the point. Now, ఇప్పుడు ఏం చెప్పాం మనం? సంసారానికి అంతం ఉన్నది అన్నాము. సంసారానికి అంతం ఉన్నది అంటే దానికి ఆపోజిట్ మోక్షము కాబట్టి మోక్షానికి ఒక బిగినింగ్ పెట్టాల్సి వస్తుంది. మోక్షానికి నేను బిగినింగ్ పెడితే ఏదైనా ముందు బిగినింగ్ ఉంటే ఎండ్ ఉంటుంది మళ్ళీ, అంటే ఆ మోక్షం కూడా ఎండ్ అయిపోతుంది. ఇదే కదా, తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్య మధ్యలోకం విశంతి. ఎంత పుణ్యాలు చేసినా సరే, ఇంద్రుడి దగ్గరికి వెళ్ళిపోయి భోగాలు, రంభగారు డ్యాన్సులు ఆవిడ ఓల్డ్ అయిపోయినా సరే మీరు వేసినా ఆవిడతో పాటు డ్యాన్సులు, ఆ డ్యాన్సులకు ఒక పరిమితి ఉందిరా నాన్న, మళ్ళీ రంభ డ్యాన్సులు అయిపోయాక వచ్చేయాలిరా చెప్తున్నారు కదా. అంతేదేంటంటే ఎప్పుడైతే మీరు మోక్షానికి బిగినింగ్ ఉందన్నారు, మోక్షానికి కూడా ఒక ఎండ్ ఉండాల్సి వస్తుంది. సో ఎన్ని కాంప్లికేషన్స్ వచ్చాయండి. బ్రహ్మతో ప్రాబ్లం లేదండి. ఆయన గారు అనాది అనంతం, సంసారం లేదు. ఆయన ప్రతిఫలనమైనటువంటి ఈశ్వరుడు గారికి ప్రాబ్లం లేదు. ఆయనతో పాటు అమ్మగారు ఉన్నారు, మాయగారు, కానీ ఆయన ఆవిడ వల్ల పడలా మళ్ళా, కాబట్టి ఆయనకి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎటొచ్చి ఏంటంటే ఆ నెక్స్ట్ స్టేజ్ దిగిన మనకే కదా ఈ బాధలు. సో ఈ ఇప్పుడు 3 ప్రాబ్లమ్స్ వచ్చాయి మనకి. సంసారము ఆది అంటే అంతము కూడా ఉండాలి. సంసారము అనాది అంటే దీనికి ఎండు లేదు. సంసారం అనాది అంటే ఇది ఎండ్ లేదంటే ప్రయత్నం వ్యర్థం. ఆత్మజ్ఞానం ప్రయత్నం చేయక్కర్లేదు. చేసినాయి మరి ఎండ్ లేదని కాబట్టి చేస్తారు ప్రయత్నం. ఈ రోడ్లో వెళ్ళండి సార్ మీకు వస్తుంది కొత్తపట్నం అని చెప్తే బయలుదేరి వస్తారు. వెళ్తూ అలా ఉండండి, ఎప్పుడు వస్తుందో తెలియదు. అసలు లేదంటే మరి ఎందుకు వెళ్ళడం, కొత్తపట్నాలు వెళ్తారు. సో
That should not be the ultimate aim of Vedanta, isn't it? Vedanta aim is not to asanga prasangam అన్నారు ఆయన దాన్ని భగవత్పాదులు. అది రాకుండా అసందర్భంగా అలా వేదాలు పనికిరావని చెప్పడానికి లేదు కదా. సో ఆది అంతం అనేటటువంటిది పక్కన పెట్టేయాలి. సరే, సంసారానికి అంతం ఉన్నది అని అన్నాం అనుకోండి. సంసారానికి అంతం ఉన్నదంటే మళ్ళీ మోక్షం బిగినైందని వస్తుంది. మోక్షం బిగినైందంటే మోక్షం ఎండవలసి వస్తుంది. మోక్షం కూడా ఒక స్వర్గంలాగో ఒక కర్మఫలంలాగో పుట్టేది మళ్ళీ పోయేది, ఉత్పత్తి వ్యాప్తి ఈ లక్షణాలన్నీ దానికి వచ్చేస్తాయి. అంచేత అది ప్రయోజనం లేదు. ఇప్పుడు ఏమిటి వే అవుట్? సంసారం అనాదందమా ఆదందమా? What is the way out? Gaudapada is the only solution. The way out is, only solution is, అసలు సంసారమే లేదురా. There is no samsara at all. సంసారం అనేది ఉన్నది అంటేనే కదా ఆది ఉంది అంతం ఉంది అనేటటువంటిది. పొద్దున్న అడిగారు ఎవరో, ఏమిటి అజాతవాదము, అసలు పుట్టనే లేదు సంసారం. ఇదేమిటి మహాత్మా పుట్టనే లేదంటారంటే ఇదిగో దుర్గాప్రసాద్ పట్టుకుంటారు. అదేమిటంటే ఎదురుగుండా మా ఆవిడ కనిపిస్తోంది, మన పడిపోయింది, కాలు వాచిపోయింది, డాక్టర్ దగ్గర పట్టుకెళ్ళారు, లోపల ఫ్రాక్చర్ అయిందని చెప్పారు, ఆయన ఎవిడెన్స్ కూడా చూపించారు, డబ్బు కూడా కలెక్ట్ చేసుకున్నారు, ఫీజు ఇచ్చారు, ఏదో మందులు ఇచ్చారు, తగ్గింది, కనిపిస్తున్నది లేదంటారు. ఏంటి మహాత్మా, నా దగ్గరే ట్రీట్మెంట్కి మేము వచ్చానండి, మీ దగ్గరే మీరు డబ్బులు లేకుండా ట్రీట్ చేశారండి, ఇంకో డాక్టర్ గారు అయితే పుచ్చుకునేవాళ్ళండి, ఏదో మొత్తం మీద. ఇంత ఎదురుగుండా కనిపిస్తున్నటువంటి దానిని లేదని ఎలా కొట్టుపరుస్తారు? ఇస్ ఇట్ పాసిబుల్ టు డినై యువర్ హస్బెండ్, యువర్ చైల్డ్, యువర్ లైఫ్, యువర్ వైఫ్, యువర్ ఆల్ ది థింగ్స్? ఇట్స్ నాట్ కరెక్ట్. Means what? There is some confusion here. That we have to sort out. Okay. ఇప్పుడు మాయా అనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకొచ్చి ఇంత లోతుగా మనకు అందించినటువంటి మహానుభావులు భగవత్పాదుల వారు. మాయా లేక మిథ్య అనేది గౌడపాదుల వారి సిద్ధాంతం నుంచి అలా ఎక్స్టెండ్ చేసి ఈ మాయా అనే కాన్సెప్ట్ని తీసుకుని వచ్చి మనకి ఈ రిడిల్ నుంచి సాల్వ్ చేశారు. వాళ్ళు ఏం చేశారు? ముందు సర్పం తీసుకుందాం, రజ్జు సర్పం, ఇది లేదే వెళ్ళదుగా, పాము గారు ఉండాలి అన్నింటినీ. అటు పూజకైనా పాము ఉండాలి, ఈశ్వరుడి మెడలో ఇక్కడైనా పాము ఉండాలి. ఈ పాము ఉంటే కానీ రజ్జు తిరిగి, రజ్జు సర్ప భ్రాంతి. సరేనండి. నాగరవిశంకర్ ఒక ఆయన మునిమాపు సమయంలో అని పొద్దున చక్కటి మాట వాడారు. మందాంధకారం అంటాం సంస్కృతంలో. ఆ మునిమాపు సమయంలో అంధకారంలో రజ్జు సర్ప భ్రాంతికి లోనయ్యాడు. ఇప్పుడు ఆయనకి టార్చ్ వేసి గురుగారు చూపించారు, నాన్న ఇది పాము కాదురా బాబు, భయపడకు. అక్కడ సర్పము ముందు ఉన్నట్టా లేనట్ట? చెప్పలేదా? అతని దృష్టిలో పడేంత వరకు సర్పం ఉంది, లైట్ పడగానే సర్పం లేదు. లైట్ పడగానే సర్పం ఏమైంది? ఆయన చెప్పండి చెప్పండి. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. అసలు సర్పం అనేది లేదు. పాయింట్ ఏంటంటే దెర్ ఈజ్ నో సర్ప దేర్. ది సర్ప ఈజ్ ఓన్లీ ఏ సూపర్ ఇంపోజిషన్ ఆర్ అధ్యాస ఆర్ కల్పన ఆన్ ది రజ్జు. వినండి, జస్ట్ డోంట్ టాక్ క్రాస్ టాక్. సపోజ్ దెర్ ఈజ్ నో రోప్ ఎట్ ఆల్ ఇన్ దట్ ఈవినింగ్ వైల్ సంబడి ఈజ్ వాకింగ్. ఈజ్ దర్ ఎ ఛాన్స్ ఫర్ ద భ్రాంతి? ఏది లేని చోట ఇది పావని నేను ఎలా అనుకుంటాను? ఏదో ఒకటి ఉండాలి కదా. అంటే దేర్ మస్ట్ బి సంథింగ్ విచ్ ఈజ్ రియల్ on which some superimposition should occur. That reality is the rajju in this example. Okay. Now, because of the bad light, there is a superimposition of the sarpa on that rajju. అంటే ఈ సర్పం అనే భ్రాంతి దాని మీద కలిగి, ఆ భ్రాంతి పోయిన తర్వాత సర్పము లేదు. అంటే ఇప్పుడు సర్పం పోయిందనకూడదు,
సర్పభ్రాంతి లేకుండా పోయింది. వాట్ హ్యాస్ డిసపియర్డ్? నాట్ ది స్నేక్. దెర్ వాజ్ నెవర్ ఎ స్నేక్ దేర్. either before the Bhranti there is no snake, during the Bhranti there is no snake, real snake, and after the Bhranti is removed there is no real snake. What all is existing is only the Rajju. During the time of Bhranti we are able to perceive a snake like thing on the original rope. అంటే త్రాడు మీద పాముని మనము ఆరోపించి ఉన్నది అనే భ్రాంతితో చూస్తున్నాము. ఎప్పుడు? భ్రాంతి కాలంలో. భ్రాంతి ఎందువలన కలిగింది? ఎందువలన కలిగింది భ్రాంతి? అది రజ్జు సర్ప భ్రాంతి. చీకటిగా ఉంది. ఇక్కడ ఇది దృష్టాంతం. దార్ష్టాంతికంలోకి రావాలి. దార్ష్టాంతికం ఏమిటి? ఆ రజ్జు పరమాత్మ సత్యం, అది నిజంగా ఉంది అక్కడ. ఈజ్నెస్, బీయింగ్, పొద్దున చెప్పారుగా మాస్టర్. బికమింగ్ కాదు కదా, ఇది బీయింగే కదా, ఉండడం, ఉనికి. ఈజ్ అనేటటువంటి ఇది కూడా బీ అనేటటువంటి ధాతువు నుంచి వచ్చినటువంటిది. బీయింగ్, ఈజు, యాము ఇవన్నీ. సో ఈ ఉండేదేంటి? రజ్జువే ఉంది. కొత్తగా వచ్చి ఆపాదించబడినటువంటి దానిని అధ్యాస లేక అధ్యారోపం. అది పాము అని, లేకపోతే నీటి చాలునో, లేక పూలదండనో, మీ ఇష్టం. ఎవరి ఇమాజినేషన్ ప్రకారంగా వాళ్ళు భ్రాంతి పడవచ్చు. సేమ్ అప్లైస్ టు ద సుక్తి రజిత భ్రాంతి అండ్ దిస్ భ్రాంతి. ఓకే, నౌ ఇన్ దిస్ అనాలజీ ద రజ్జు ఈజ్ ఈక్వలెంట్ టు ద పరమాత్మ, విచ్ ఈజ్ సత్. There is no change in that Rajju even before the Bhranti, during the Bhranti and after the Bhranti. Okay. Now, the Sarpa there is equivalent to the Samsara which we are talking now. We are talking about Samsara, no? The so-called Samsara. What Gaudapada and Shankaracharya are telling is, you are seeing a Sarpa. If you ask a fellow, ఎవరైతే సర్పాన్ని చూసినటువంటి వ్యక్తి ఉన్నాడో, ఆయన సర్పం ఉందా అన్నా లేదా అని అంటే ఏం చెప్తారు రవిప్రకాష్? ఆయన అనిపిస్తున్నా అని మీరు చెప్తారు. వాడికి సర్పమే అంటాడు వాడు. పొద్దున్న చెప్పారు కదా, అర్జునుడికి వచ్చింది ఈ భ్రాంతి. వేపదుశ్చ శరీరేమే గాంధీయం సంసతే హస్తాత్ న శక్నోమి అవస్థాతీతం భ్రమతీచ మే మనః. ఇవన్నీ ఇల్యూషరీ లక్షణాలు, భ్రాంతి లక్షణాలు. ఈ భ్రాంతి లక్షణాలన్నీ కూడా వాడిలో ఉన్నాయి. అది నిజంగా బుస కొట్టినట్టు, ఇంకా పైపించి వస్తే చిన్న కారు మీద వేసినట్టు కూడా వాడికి ఇల్యూషన్ కలగవచ్చు. సో ఇది ఎప్పుడు? వెన్ యు ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఇల్యూషన్. వెన్ వన్ ఈజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఇల్యూషన్, ఇట్ అబ్సల్యూట్లీ అపియర్స్ రియల్ ఫర్ దట్ పర్సన్. What is the other best example which you can say that it is true like this? రజ్జు సర్పభ్రాంతి నాకు ఎప్పుడు కలగలేదండి. నేను జీవితం పుట్టిప్పటి నుంచి ఎన్నిసార్లు తాడును చూశాను, ఒక్కసారి కూడా నేను పాము అనుకోలేదు. ఊరికే మీరు వేదాంతంలో చెప్తారు కానీ రజ్జు సర్పభ్రాంతి నాకు కలగనే లేదు. ఎందుకు కలగలేదు? ఇప్పుడు దేర్ ఈజ్ నో డార్క్నెస్ టుడే. ఎవ్రీ హౌస్ ఈజ్ లైటెడ్, రోడ్స్ ఆర్ లైటెడ్, రోడ్స్ ఆర్ పేవ్డ్, దెర్ ఆర్ నో బుషెస్ అరౌండ్. పూర్వం రోజులు అడవుల్లోంచి నడిచి వెళ్తూ ఉండేవారు, చీకటి ఉండేది, వాళ్ళకి రజ్జు సర్పభ్రాంతి ఈజ్ పాసిబుల్. నో వెర్ ఈజ్ ద రజ్జు సర్పభ్రాంతి? Even darkness, if you come into the room, you will not get it unless you are a mental patient. So Rajju Sarpa Bhranti as a theory is okay, but it can never occur. Did any one of you had a Rajju Sarpa Bhranti in your life till now? All of you have spent 50-60 years. 60 ఏళ్ళు 70 ఏళ్ళు గడిపారు కదా. ఎప్పుడైనా రజ్జు సర్ప భ్రాంతి ఒకసారి తెలిసిందా? సంసారంలో ఉంచండి. రజ్జు పాము అనుకుని భయపడిన అవసరాలు ఎన్ని వచ్చాయి మీకు అంటున్నా? ఉండవు. ఎప్పుడో ఎవరికో చూస్తే నిజంగా పాము కలుగుతుంది. ఇమీడియట్గా దాన్ని పొట్టి చంపేసి కంచిన్యం తెలియదని పొట్టలో వేసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయాడు. వెళ్తే అక్కడ మనం చూసేది కట్టమే, నువ్వు రాత్రి అంతా హాస్పిటల్లో ఉండు, చూద్దాం వెరిఫై చేయాలన్నారు. ఏం అవ్వలేదు, కానీ అక్కడి నుంచి డైరెక్ట్ గా అది రివర్స్ అనమాట. అంటే నిజం పావుని తాడని పడ్డా. దిస్ ఈస్ ద కాన్వర్స్ ఆఫ్ రజ్జు సర్ప భ్రాంతి. ఓకే, ఫైన్, దట్ ఈస్ యాక్సెప్టబుల్. వెరీ రేర్. మై పాయింట్ హియర్ ఈజ్
Not to say no, it will not happen. It is a very rare thing for nowadays to have a Raju Sarpa Bhranti. Here the దృష్టాంత షుడ్ నాట్ దాన్ని పట్టుకొని పీకి లాగి దానికి చిరిగిపోయే వరకు దాన్ని తీయకూడదు. ఎంతవరకు దాని అవసరం ఉందో దాన్ని అంతవరకు తీసుకెళ్ళాలి. ఈ దృష్టాంతం ద్వారా ఏమిటంటే ఎవరైనా ఒక మనిషి ఇల్యూసరీగా ఏదైనా చూస్తున్నప్పుడు ఆ భ్రాంతిలో ఉన్న సమయమునందు ఆ భ్రాంతి తత్వమే నిజమని భాషించేటటువంటి అవకాశము చాలా వరకు గలదు. అది కదా స్టేట్మెంట్, నిజమని భాషించే అవకాశం. పొద్దున కూడా చెప్పుకున్నాం, జగత్తు ప్రకటమవుతోంది, భాషిస్తోంది. ఇట్ ఈస్ అన్ అపారేషనల్ రియాలిటీ, అపియరెన్స్ ఓన్లీ అనే ఇంగ్లీష్ వర్డ్స్ కూడా చెప్పుకుంటాం. ఓకే, ఈ దృష్టాంతంలో సర్పం అనేటటువంటిది అపారేషనల్ రియాలిటీ. ఈజ్ దేర్ ఎనీ అపారేషనల్ రియాలిటీ యూ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ డే అపార్ట్ ఫ్రమ్ రజ్జు సర్ప భ్రాంతి? ఎస్, ఎగ్జాక్ట్లీ. లాస్ట్ నైట్ ఎనీవన్ హ్యాడ్ ఎనీ స్వప్న? ఎవరికి రాదు ఆ కళ, అంత మొత్తుగా నిద్రపోయాం. అది పాసిబుల్. కళ వస్తుంది కానీ గుర్తుండదు. సరే, వచ్చిందే అనుకోండి, అధ్యయన్ భారత్ ప్రోగ్రాం జరుగుతుంది, కమల్ గారిని ఏదో పాడమన్నారు, ఆవిడ పాడుతున్నారని ఆవిడ కళ వచ్చింది. దట్ ఇస్ ఇమాజిన్, దిస్ ఇస్ ఇమాజినరీ. ఈ కళ ఎవరికైనా కలిగినట్లయితే ఆ కళ వచ్చిన సమయంలో ఆయన కలగంటున్నాను అనుకుంటాడా, నిజంలో ఉన్నాను అనుకుంటాడా? నిజంలోనే ఉన్నట్టు కరెక్ట్. అందుకే దాన్ని అంత రియల్గా ఉంటుంది ఆ డ్రామా. నిన్న ఆయన చెప్పినట్టుగా ఒక 10 ఏళ్ల ప్రమాణాన్ని చిన్నపిల్లవాడుగా ఉన్నవాడు పెద్దవాడుగా అయినట్టుగా ఒక కొన్ని సెకండ్లో కొన్ని నిమిషాల్లో కలగనిస్తుంది. అంటే ఏమిటి? కాల పరిమాణంతో సంబంధం లేకుండా ఈ దేశంలో ఉన్నవాడు ఎక్కడో సంచరిస్తున్నట్టు కలగనిస్తాం. అంటే దేశ దీనికి పరిచ్ఛిన్నత లేకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. నేను చూసినవి చూడనివి కాకుండా అన్నింటినీ కలగాపులంగా వస్తు పరిచ్ఛేదం కూడా లేకుండా అన్నీ కలిసి మనకు కలగంటున్నాం. ఈ కళ ఏ విధముగానైతే మనకు ఎంత రియల్గా అనిపిస్తుందో, జాగ్రత్తలోకి వచ్చిన తరువాత ఇది కలరా నిజం కాదు అని తెలిసి వస్తుందో, ఈ రజ్జు సర్పభ్రాంతి కూడా అటువంటిది. తెలియనంత వరకు సర్పభ్రాంతి ఉన్నంత వరకు సర్పమే, తెలిసిన తరువాత అది సర్పములు కానే కాదు. అయితే సర్పం పోయిందా? సర్పమే లేదు. ది ఆన్సర్ ఈజ్ దెర్ ఇస్ నో సర్పెంట్. నౌ ఇన్ ద సేమ్ అనాలజీ గో టు ద స్లీప్ ఆల్సో. ఇన్ ద సుషుప్తిలో ఏంటవుతుంది? నాకు కళ వచ్చినప్పుడు ఈ కళలో జరిగిన సంఘటనలన్నీ ఆ సమయమునందు చాలా రియల్గానే నాకు అనిపిస్తున్నాయి. కానీ మెలకువ వచ్చిన మరు సెకండు ఇవన్నీ కళ అని నాకు తెలిసిపోతుంది. దానికోసం నేను ఏమి కళలో చేసి అప్పించారనుకోండి, మీరు నాకు 10 లక్షలు, ఎవరు మన ఆలపాటి గౌరీశంకర్ కళ్ళ ఇచ్చారు, నిజం కాదు. మన్నాడు పొద్దున వచ్చి నన్ను తీర్చమని అడిగితే నేను తీరుస్తానా? ఇది ఎక్కడ నాకెక్కడ ఇచ్చాడంటే కళ్ళలో ఇచ్చాడు, అయితే కళ్ళని తీసుకోండి. మళ్ళీ రాత్రికి వస్తా కళ్ళలోకి, అప్పుడు ఇచ్చేసినట్టు వస్తా, కళ్ళలో ఇచ్చేస్తాను మీకు తిరిగి. అంచేత కళ్ళ కదా తీసుకున్నారు మీరు, కళ్ళను తీసుకున్నారు, ఇచ్చారు కళ్ళ ఇచ్చారు కాబట్టి కళ్ళ తీసుకోండి అంటాను. అలాగా ఎంత నిజంగా ఉంటాయంటే ఆ కళలు భయపడతాం. కళలో ఒక్కసారి తొట్టుపాట్లు లేస్తాం. ఈ అన్ని లక్షణాలు, పామును చూసినప్పుడు కలిగే కంపనము మొదలైన లక్షణాలన్నీ కూడా కళలో కూడా రావడం, ఒకసారి గట్టిగా అరవడం, ఈవెన్ లేచి మంచినీళ్ళు తాగి ఒక 15 నిమిషాలు అటు ఇటు చూస్తే కానీ మళ్ళీ నిద్ర పట్టని పరిస్థితి కూడా వచ్చే కళలు కూడా వస్తాయి, భయంకరమైన కళలు. సరే, కళలు ఎందువల్ల వస్తాయి, వాటి తాలూకా స్టోరీ అంతా మనం చదువుకున్నాం, వదిలేదు. పాయింట్ ఏమిటంటే కళగా మనము చూస్తున్నటువంటి ప్రపంచము ఎంత వాస్తవంగా కనిపిస్తుందో, సర్పంగా చూస్తున్నంతసేపు సర్పభ్రాంతి అంత వాస్తవంగా కనిపిస్తుందో, ఈ ప్రపంచము కూడా నీకు అంతే వాస్తవము అని చెప్పబోతున్నారు. అప్పుడేమిటైంది? మాయ ఆద అనాద? ఇందాక దృష్టాంతంలో సర్పము ఆద అనాద? సర్పమే లేదు, లేని దానికి ఆదేమిటి అంతమేమిటి?
కలలో ఉండేటటువంటి నా అనుభవము మొదలు తుది అనేటటువంటివి జాగ్రత్తలోకి వచ్చాకున్నాయా? లేవే. అది ఆ సమయంలో మొదలు తుది ఉండొచ్చు, కానీ జాగ్రత్తలో ఉన్నవాడికి అది ఆ స్వప్నము యొక్క ఆది కానీ అంతము కానీ ఉందా? ఆదావంతే చన్నాస్తి వస్తమానేగా వస్తుంది, మీకు ముండకోపనిషత్తులో చదువుకోబోతుంది దీని గురించి. అంటే గౌడపాదాచార్యుల వారు ఏం చెప్తున్నారంటే, నాయనా, ఎప్పుడైతే ఈ ప్రపంచాన్ని నీవు సత్యమని భాషిస్తున్న దానిని రియల్ సత్యంగా తీసుకుని తన్మయం చెందుతావో, దాంతోపాటు ఒకే తాదాత్మ్యాన్ని పొందేసి అదే నిజమనుకొని నీవు కానీ ఆ భ్రాంతిలోనే ఉన్నట్లయితే అది నిన్ను కాటు వేస్తుంది. ఇది భ్రాంతి అని తెలుసుకున్న మరుక్షకండు నీకు పాము కాదని తెలిసిన మరుసెకండ్ త్రాడ నాకెందుతాడు కదా వాడు. ఎంతసేపు పడుతుంది? పాము కాదు ఇది త్రాడని తెలిసిన తరువాత, అంటే జ్ఞానము కలిగిన తరువాత ఇది అన్రియల్ అని తెలియడానికి టైం పట్టదు. అంటే ఇవాళ కర్మలో ఎలా అవుతుంది? ఈరోజు కర్మ చేస్తాము, బిల్డింగ్ కట్టడం మొదలెడతాము, 1 year అయింది కర్మ. అంటే నేను ఎప్పుడు వైదిక కర్మ గురించి ఆలోచించానంటే 99% నేను వైదిక కర్మల గురించి ఆలోచించటం లేదు. ఎందుకు అంటే అవి ప్రవడ చేస్తున్నాం. మనం ఎవ్వరం వైదిక కర్మలు చేయటం లేదు. సాధారణంగా చేసే కర్మలను కూడా, లౌకిక కర్మలను కూడా మీరు అన్వయించుకోవచ్చు. ఈ లౌకిక కర్మలలో ఏదైనా ఒక కార్యం ఈరోజు మొదలు పెడితే దాని ఫలితాన్ని కొంచెం దూరం తర్వాత, కొంచెం రోజుల తర్వాత ఎప్పుడో చూస్తాం, వెంటనే రాదు. ఓకే, వేరే ఈ స్వర్గం ఉందనుకోండి, ఈ జన్మలో ఏదో పుణ్యాలు చేస్తే కొన్నాళ్ళు చనిపోయిన తర్వాత ఇక్కడ వెళ్తాము, వస్తాము, టికెట్ ఉంటుంది, రిటర్న్ టికెట్, అవన్నీ తర్వాత. ఈ టైం గ్యాప్ జ్ఞానం దగ్గర లేదు. ఎప్పుడైతే అంధకారంలో తొలగించి వెలుగు కలిగిందో, సర్పభ్రాంతి పోయిందో, అప్పుడు రజ్జువే ఉన్నదని తెలిసిపోయిందంటే అదే మూమెంట్లో ఇమీడియట్లీ జ్ఞానోదయం కలిగిన వెంటనే ఇది తాడే అని తెలిసిపోయింది. అదేవిధంగా శాస్త్రవాక్యముల వలన, శబ్ద ప్రమాణం నన్ను చెప్పారు ఆయన, గురువాక్యముల వలన ఈ విషయాన్ని కానీ మనం తెలుసుకోగలిగితే, జ్ఞానం అంటూ మనకు కలిగితే, దీని తరువాత ఏమిటి, ఎప్పుడొస్తుంది, ఎక్కడికి వెళ్ళాలి, ఏది పొందాలి, ఎన్నాళ్ళు కృషి చేస్తే మోక్షం వస్తుంది అనే ప్రశ్నలే ఉండవు. ఎంత బ్యూటిఫుల్ అండి. ఏ ప్రయత్నము వేరే చెయ్యక్కర్లేకుండా ఆటోమేటిక్గానే మీరు మోక్షాన్ని పొందుతారట. కానీ ప్రయత్నం దేనికి? అగో పొద్దున చెప్పారే, హిరణ్మయేన పాత్రేన సత్యస్య అపిహితం ముఖం అన్నారు కదా. అపిహితము చేయాలి. ఆ పాత్రలో మూత తీయాలి, గురువుగారు చెప్పారు కదా. ఆ మూత ఎవరెవరు తీస్తే అజ్ఞానం పోతే, జ్ఞానోదయం అంటూ మనకు కలిగితే, మనం భగవంతుడు నేను ఒక్కటే, నేనే అహమస్మి అని తెలియడానికి ఎక్కువ సమయం ఏమీ వ్యవధి లేదు, వ్యవధానం అక్కరలేదు. అయితే ఈ సంసారం అనేది నా మీద వచ్చిపడింది కదా, ఈ సంసారం అనేటటువంటి మాయలో చిక్కుకొని ఉన్నాను. ఇది ఈ మాయావిచ్ఛిన్నమైనటువంటి జీవుడు మాయాశక్తిలో ఉండడం వలన స్వరూపాన్ని గ్రహించలేక, స్వరూప అనుసంధానం చేసుకోలేక, ఈ మాయతో నుండి నామరూపాలతోనూ దేహంతోనూ తాదాత్మ్యాన్ని చెంది దేహధర్మాలే తన ధర్మాలు అనే విధంగా భావించి, దేహానికి వచ్చినటువంటి అన్ని ధర్మములు ఆత్మవే అని తెలుసుకుంటూ కన్ఫ్యూషన్లో ఉన్నాడు. ఈ కన్ఫ్యూషన్కి నివృత్తి ఏంటంటే, ఇప్పుడు చూస్తున్నదంతా ఒక నాటకం రా బ్రదర్. ఈ నాటకంలో పాత్రధారికి ఏ విధంగా ఆ పాత్ర మీద మమకారం ఏమి ఉండదో, ఆ స్టేజ్ బోర్డు ఉన్నంతవరకు ఉంటుందో, ఆ స్టేజ్ దిగిపోయిన తర్వాత ఆయనకి ఆ నాటకంతో సంబంధం లేదు. ఒకే స్టేజ్ మీద ఇద్దరు ఫ్రెండ్స్ యాక్ట్ చేస్తున్నారు. ఒక ఆయన రాజుగారి వేషం వేశారు, ఆయనకి కిరీటము ఇది సింహాసనం గట్రా ఇచ్చారు. ఇంకో ఆయనకి భటుడు వేషం ఇచ్చారు, ఆయనకి ఒక డాలు అన్నీ ఇచ్చి ప్రొటెక్టర్ని ఇచ్చారు. వీళ్ళిద్దరికీ వేషం అయిపోయింది. ఆ రాజుగారి కిరీటం పీకేశారు, సింహాసనం తీసేశారు. ఈయన గారికేమో ఈ డాలు తీసేశారు, కత్తి అన్నీ తీసేశారు. తయోరపోహే న భటో న రాజా.
వన్స్ ఈ పైన ఉన్నటువంటి అపోహలు వాళ్ళ తలక చిహ్నాలు తీసేస్తే భటుడు లేడు, రాజు లేడు, రెండూ ఒక్కటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనేనున్నట్టి బంటు నిద్రయునొకటే. అంటే ఏమిటండి అర్థం? అంటే రాజుగారు గురకపెట్టి నిద్రపోతున్నారండి, భటుడు గారు కూడా గురకపెట్టి నిద్రపోతున్నారు. అదే మరి రాజుగారు పరుపు పడుకున్నారు, భటుడు గారు కింద పడుకున్నారు, రెండు ఓటాలు అవుతాయి. నిద్ర ఒకటి అంటే నిద్ర, దెన్ యువర్ టెక్నికల్ స్టూడెంట్స్, వేదాంత స్టూడెంట్స్. యూ షుడ్ నాట్ సే నిద్ర ఒకటే అనకూడదు. కారణ శరీర రూపంగా రాజుగారు, మంత్రి గారు, భటుడు గారు ఒక్కటే. అందరూ సుషుప్తావస్థలో ఈశ్వరుడే. కారణ శరీర రూపంగా విశ్వడుగా రాజుగారు రాజే, భటుడు గారు భటుడే. తేజస్సుడుగా ఆయన స్వప్నాలు ఆయనవి, ఈయన స్వప్నాలు ఈయనవి. కారణ శరీరిగా నకంచన కామం కామయతే, నకంచన స్వప్నం పశ్యతి. అంటే మనసుతో ఏమీ లేదు, ఇంద్రియాలతోనే ఏదీ లేదు. మరి అప్పుడు ఏమిటయ్యాడు వాడు? కారణ శరీరం అయిపోయాడు. కారణ శరీరం అయిపోతే అవ్యక్తంలోకి పోయాడు. అవ్యక్తంలోకి పోతే వీడికి ప్రాజ్ఞుడనే పేరే లేదు అసలు. ప్రాజ్ఞుడనే పేరు విశ్వని దృష్టిలోంచి చూస్తే వీడు ప్రాజ్ఞుడు. ప్రాజ్ఞుడిలోకి పోతే వీడు ఈశ్వరుడు అయిపోయాడు. ఎందుకంటే ప్రాజ్ఞుడనే, నేను ప్రాజ్ఞుడిని, పలానా శర్మ అనే ప్రాజ్ఞుడిని అని గాడుగా కాక అప్పుడు నేను అనే డిస్టింక్షన్ లేదుగా, నా ఇల్లు అనే భావన లేదుగా. అప్పుడు ప్రాజ్ఞుడనే కాన్సెప్టే లేదు వాడికి. అంటే వాడు ఈశ్వరుడే. ప్రతిరోజు రాత్రి ఈశ్వరుడే అయిపోతున్నారు. సరే, నేను ఎలాగిప్పుడు ఈశ్వరుడుగా ఉండగలను ప్రతిరోజు పగల్లో కూడా? ఎలా ఉండగలను? ఐ వాంట్ టు బి ఈశ్వర ఇన్ ది డే టైమ్ ఆల్సో, విశ్వ ఆల్సో. హౌ? ఈశ్వరుడు లక్షణాలు ఏమిటి? ఇంద్రియ వ్యాపారాలు ఏవీ లేవు, వాటితో సంబంధం లేదు. మనోవ్యాపారాలకు సంబంధమైనటువంటి కళలు అలాంటి కన్ఫ్యూజన్స్ లేవు. ఇప్పుడు నాకు జాగ్రత్తలో కూడా ఇంద్రియ వ్యాపారాలతో ఉపరతి కలిగి ఉంటే, మనోవ్యాపారాల నుంచి విరమించి ఉంటే, నిర్మలంగా నిశ్చలంగా కానీ నేను ఉండగలిగితే, నేను ఆల్మోస్ట్ కారణ శరీర రూపంలోనే ఉంటాను కాబట్టి ఈశ్వరుడు అవుతాను. Isn't it? This is the practical message of this. Now, ఇప్పుడు మొదటి ప్రశ్న, మన ప్రశ్న ఏమిటి? మాయ ఆదియా అనాదియా? ఏం చెప్పారు? సన్నాప్యుభయాత్మికాను భిన్నాప్యుభయాత్మికాను సాంగాప్యనంగాప్యుభయాత్మికాను మహాద్భుత అనిర్వచనీయ రూప. సత్వందునా? నో. అసత్వందునా? నో. ఇట్ ఏ మిక్స్చర్? నో. ఉభయాత్మికాను అని సంస్కృతంలో ఉన్న నహ శబ్దము నోగా కనిపించింది, ఇంగ్లీష్లో ఉన్న నో ఒకటే. ఇక్కడ వరకు సన్నాప్యుభయాత్మికాను భిన్నాప్యుభయాత్మికాను. ఓ మాయ వేరువేరు అని అందామా? లేదు, మాయంతా ఒక్కటేనండి అందామా? రెండు కలగలి? అబ్బే, అది కాదు. సాంగాప్యనంగాప్యుభయాత్మికాను. అవయవములు కలిగి ఉన్నది అంటానా? అవయవములు లేని నేను పరమాత్మలాగా నిరాయవి అంటానా? రెండు కలగలి? అది కాదు. ఎందుకంటే మాయలో అవయవాలు కనబడుతున్నాయి, ఏకంగా సృష్టిలో చూస్తే అవి ఏకాండిగా కనపడుతున్నది, అవిద్య అంతట్లోనే కనపడుతున్నది. అది కాదు. అయితే దీనికి ఏమిటంటే పేరు పెట్టమన్నారండి, ఆయనే పెట్టారు. మహాద్భుత అనిర్వచనీయ రూప, ఇండిఫైనబుల్ ఫెలో God. This is what somebody asked you, what is Maya? Maya is indescribable, just like Parabrahma. Now the question is Maya Sat or Asat? చెప్పేశారు ఆయన. Is Maya having parts or no part? That also he has told. Now మనకు ఆది ఉందా లేదా? మాయకు ఆది అంతము అనేటటువంటి ఎప్పుడు ఉంటాయంటే, అది దానికి సత్స్వరూపం అంటూ ఒకటి ఉంటే ఆది అంతాలు ఉన్నాయా లేవా అనే డిస్కషన్. దానికి మాయకి ఏ విధమైనటువంటి స్వరూపము వేరే లేదు కాబట్టి అసలు మాయ అనేటటువంటిది జగత్ అనేది పుట్టలేదని
భగవత్పాదులు గౌడపాదులు చెప్తున్నారు కాబట్టి ఈ మాయ అనేదానికి పుట్టుక లేకపోవడము ఉండడము అనేటటువంటి అవస్థలు ఉండవు. దానివల్ల ఏమిటండి లాభం? అయితే మరి ఇందాక మళ్ళీ దుర్గాప్రసాద్ గారి ఎగ్జాంపుల్ సరిపోతాం. మా ఆవిడ కాలు నొప్పి ఏమిటండి, నేను ఇలా ఎదురుగుండా ఆవిడ కనిపిస్తుంటే నా పెళ్ళాలు లేదని అలా అంటాను. హూ సేస్ యూ వాంట్ టు డినై దట్? నోబడీ సేస్. వ్యావహారికంగా అన్నీ జరుగుతాయి. మాయ అంటే ఇంకో మాట చెప్పారు పొద్దున్న, మాయ ఈజ్ ఈక్వల్ టు వ్యవహారం. వ్యవహారికంగా ఏదైనా జరుగుతున్నది అంటే దానికే మరో పేరు మాయా సంసారం అని పేరు. అంటే వ్యావహారిక సత్తా మాత్రమే కలిగి ఉన్నటువంటివి, ప్రాతిభాసిక సత్తా మాత్రమే కలిగి ఉన్నటువంటివి అయితే అది మాయలోకి వస్తాయి. పాము ఏమిటి? ప్రాతిభాసిక సత్తా. అంటే పాము అనేది భాషించింది, ప్రతిభాషించింది. స్వప్నము ప్రాతిభాసిక సత్తా, వ్యావహారిక సత్తా ప్రాతిభాసిక సత్తా వరకే ఈ మాయ పరిమితి. అది దాటితే ఈ మాయ అనే దానికి విలువ లేదు. అక్కడికి వచ్చేసరికల్లా పారమార్థిక సత్తా లేదు. పారమార్థిక సత్తా లేని దానికి ఆది అంతములనే విచారణయే అక్కర లేదు. ఇది కథ. ఇక్కడ వరకు మీకేమైనా సందేహాలు ఉంటే చెప్పండి. ఈ మాయలోంచి ఎలా బయటకు రావడం, నేను అనేటటువంటి వాడు సన్యసించడం అంటే అదో స్వామీజీ లాంటి డ్రెస్ వేసుకోవడమా, లేక వేరేదో ఆయన ఆశ్రమ ధర్మాలను పాటిస్తూ ఆయనలా జీవించడమా, లేక వేరేదైనా మార్గము గలదా అనేది రేపు ఆలోచిద్దాం. సపోజ్ అందరికీ ఆయన ఒకటే చెప్పారనుకోండి, శంకరాచార్యులు వారు అయితే సన్యాసి అయితే మంచిదని చెప్తారు. జనరల్గా మంచిదే కూడా. ఆయనలాగా అందరం అదే ఆశ్రమాన్ని తీసుకుని అదే పాటిద్దాం అనుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి, ఎంతమంది రెడీగా ఉన్నారో దానికి? ఒక్కడు రాడు, ఎవరు ఉండరు. ఎందుకంటే సన్యాసం అనేటటువంటిది ఈ వస్త్రధారణ, చిహ్నాలు, ఆశ్రమము అనేటటువంటి దానికి అతీతమైనటువంటి పదం. ఆ సన్యాసం అనే పదమే దానికి అతీతమైనటువంటి పదము. దానిని ఎవరైనా సాధించుకోవచ్చు, ఏ ఆశ్రమంలో ఉంటూనైనా సాధించుకోవచ్చు. ఆ విషయాన్ని తెలుసుకోవడానికి రేపు మళ్ళీ కూర్చుంటాం. అంటే నేను అనేది సన్యసించాలి. అంటే శరీరం సన్యసించడం కాదు, ఆ నేను భావం సన్యసించడం. నేను సన్యసించడం ఎలా అనేటటువంటి అంశాన్ని రేపు చూద్దాం. ఈ రోజులో మీకు ఏమైనా అనుమానాలు ఉంటే, సందేహాలు ఉంటే గౌడపాదుల వారు ఏమంటున్నారు, నేనే రాసుకున్నాను నోట్సు, కానీ దాని ప్రకారం పోలేదు. పర్వాలేదులేండి. పూర్వం పల్లెటూళ్ళలో ఒక ఆట ఆడేవారట. పల్లెటూళ్ళు మాస్టర్ కూడా తెలిసే ఉండొచ్చు. పిల్లవాడిని ఒక 10 ఏళ్ల పిల్లవాడిని నిలబెట్టి ఒక నాణ్యం, ₹10 కాయిన్ ఏదో ఒకటి ఇక్కడ నొక్కి పట్టుకుంటారు గట్టిగాను, అచ్చుపడేటట్టు. అలా నొక్కి ఉంటుంది వాడి దగ్గర. వాడిని వెనకాల మిగతా పిల్లలు ఏం చేస్తే అలా కొడుతూ ఉంటారు. కొడుతుంటే ఆ నాణ్యం పడిపోతుంది. ఆ నాణ్యం పడిందా లేదా అని వాడు 24 గంటలు చూస్తూ ఉంటాడు. పడి వరకు కొడతారు వాళ్ళు వెనకాల. అది ఎప్పుడో పడిపోతుంది, వాడికి తెలియకుండా పడిపోతుంది. కానీ వీళ్ళు కొడుతూనే ఉంటారు. వెనకనున్న వాళ్ళు చూడలే కదా పడిందో లేదో అని. వీడు ఇంకా పడుతుంది అనుకుంటాడు. ఇక్కడ నాణ్యం లేదు వాడికి. నాణ్యం ఉందనే భ్రమలో వాడు ఇంకా ఉంటాడు. ఉండే ఆ నాణ్యం ఎప్పుడో పడుతుంది కావచ్చు, అందుకే కొడుతున్నారు వీళ్ళని అనుకుంటాడు. ఎగ్జాక్ట్గా ఈ మాయ కూడా అంటే ఇక్కడ లేని దానికోసం అది మనం ఉన్నదనేటువంటి భ్రాంతిలో ఉండి ఆ నాణ్యం కథలో ఉన్నట్టుగా మనం కూడా ఈ దెబ్బలు తింటూ ఉంటాం వెనకాల. ఎప్పటికప్పుడు ఆ నాణ్యం పడకపోతుందా అని. ఓకే, చూద్దాం. ఇంతవరకు తెలియదు కాదు వేదాంతం అది. సో కొన్ని జవాబులు, కన్క్లూషన్స్ ఇచ్చేస్తున్నాను బ్రదర్. మొదటి జవాబు, సంసార అనాది శాంత. సంసార అనాది. గౌడపాదుల జవాబులు, నా జవాబులు. శాంత, అంతము ఉంది. ఎందుకు? అది భ్రాంతి పోతే పోతుంది. భ్రాంతి ఉన్నప్పుడే అది ఉంది, భ్రాంతి లేకపోతే అది లేదు, కాబట్టి అంతం అయిపోతుంది. సంసార అనంత అనాదిత్వాత్ బ్రహ్మవత్ అనేటటువంటి జవాబుని పట్టుకుని ఆరంభం లేని దానికి అంతం లేదు, బ్రహ్మ అనాది అనంతము. ఎగ్జాంపుల్ ఏమిటి చెప్తున్నారు? ఆరంభం లేని దానికి అంతం లేదు, ఆరంభం బ్రహ్మకి లేదు, అంతం లేదు. దట్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఫర్ ది ఆరంభం లేకపోతే అంతం లేదు. ఆరంభం ఉన్నదానికి అంతం ఉంది. ఎగ్జాంపుల్ ఇదిగో
ఆరంభం ఉంది, అంతం ఉంది. దెర్ ఇస్ ఎ బిగినింగ్, దెర్ ఇస్ ఎ మోర్టల్ ఎండింగ్. ఆరంభం లేదు కానీ అంతం ఉన్నది అంటే అజ్ఞానం. ఈ అజ్ఞానం అనే దానికి అంతాన్ని చూడగలం ఎప్పుడు? ఇది అజ్ఞానం అని తెలుసుకున్నప్పుడు. అసలు ఒరిజినల్గా అజ్ఞానం తెలియకనంతకపు ఉన్నట్టే లెక్క. పోతే అది పాము పోయిందని అలా చెప్పము, నా అజ్ఞానం పోయిందని చెప్పకూడదు. అజ్ఞానం అనే భ్రాంతి నుంచి బయటపడ్డాను అని చెప్పాలి. ఓకే. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః అని చెప్పారు కదా. ఇప్పుడు చిన్న 2 నిమిషాల్లో మనం క్లోజ్ చేసుకుందాం. నెక్స్ట్ స్పీకరు విశాలాక్షి గారికి మనము రూమ్ ఇస్తాం. ఆటగదరా శివా, ఆటగదరా శివా, ఆటగద కేశవా. సంసారం అంతా ఆటే కదా. ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా నీకు అమ్మ తోడు. అమ్మ అంటే మాయ. ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా నీకు అమ్మ తోడు. ఆటగద జననాలు, ఆటగద మరణాలు, ఆటగద జననాలు, ఆటగద మరణాలు, అంతలో ఆటగద జననాలు, ఆటగద మరణాలు, మధ్యలో ప్రణయాలు, ఆట నీకు. ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా నీకు అమ్మ తోడు. ఆటగద మన్ను నీకాటగద మిన్ను, ఆటగద మన్ను నీకాటగద మిన్ను, ఆ మధ్యలో ఉంచి ఆడేవు నన్ను, ఆ మధ్యలో ఉంచి ఆడేవు నన్ను. ఆటగద సొంతాలు, ఆటగద పంతాలు, ఆటగద సొంతాలు, ఆటగద పంతాలు, అంతలో అంతాలు ఆట నీకు. ఆటగదరా శివా, ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు. సర్వం శ్రీ